థ్యాంక్ యూ సో మచ్. ఇక తెలంగాణలో మరో అంశం చూస్తే ఈరోజు కొత్త జర్నీ మొదలు పెట్టింది జనసేన. హైదరాబాద్లో పుట్టిన పార్టీ హైదరాబాద్లో రాష్ట్ర శాఖను ప్రారంభించింది. జన సైనికులు వీర మహిళలకు భవిష్యత్తుపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జనసేన చీఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఆఫీస్లో కనిపించిన ఓ ఫోటో ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అదే తెలంగాణ తల్లి విగ్రహం. అది విగ్రహం మాత్రమే కాదు, భావోద్వేగం, అది చిహ్నం మాత్రమే కాదు, అస్తిత్వానికి ప్రతీక అంటుంది తెలంగాణ సమాజం. ఇప్పటికే తెలంగాణ తల్లి డిజైన్పై అధికార ప్రతిపక్షాల మధ్య మొదటి నుంచి కూడా భేదాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటం, సచివాలయం ముందు ప్రభుత్వం ప్రతిష్ఠించిన విగ్రహం నమూనానేనా? మరి వివాదం దేనికి? రాజకీయ రచ్చ ఎందుకు? పవన్ ఏం చేసినా తప్పు పట్టాలనే ఆలోచన ధోరణే ఈ గొడవకు కారణమనే విమర్శల్లో నిజముందా? పార్టీల వర్షన్ ఏ విధంగా ఉండబోతోంది? తెలంగాణ వాదులు ఏమంటున్నారు? ఈ అంశం గురించి మనం చర్చిద్దాం. రైట్. ఇక మనం ఐ న్యూస్ స్క్రీన్ పై మనం క్లియర్ గా చూడవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహ నమూనాను, అదే ప్రింట్ను ఇక్కడ తెలంగాణ జనసేన కార్యాలయంలో కూడా ఈరోజు ఆవిష్కరించారు. తెలంగాణలో జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో ఈ అంశమే ఇప్పుడు తెరపైకి వస్తుంది. తెలంగాణ అనగానే మనకు బతుకమ్మ గుర్తొస్తుంది. ఆ బతుకమ్మ రూపాన్ని తీసివేశారు, ఆ బతుకమ్మను చెరిపివేశారు అన్న విమర్శ వినిపిస్తున్న తరుణంలో ఈరోజు చేతిలో కంకులు పట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని అక్కడ కనిపించడం అనేది ఇప్పుడు ఈ అంశాన్ని మళ్ళా తెరపైకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బతుకమ్మ అనేది మన సాంప్రదాయానికి ప్రతీక, తెలంగాణలో బతుకమ్మ లేకుండా మనం తెలంగాణను ఊహించలేం, అటువంటి బతుకమ్మను దూరం చేశారు అనే విమర్శ వినపడితే, తెలంగాణ తల్లి అంటే ఒక సాధారణ మహిళలా ఉండాలి, తెలంగాణ సాధారణ మహిళలు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే వారు ఉండాలి అని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఆ విగ్రహానికి సంబంధించి మార్పులు చేర్పులు చేపట్టింది. ఆ మార్పులు చేర్పులపై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈరోజు జనసేనాని పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహ నమూనా ఏదైతే ఉందో అదే నమూనాను వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ అంశం మరలా తెరపైకి వచ్చింది. గతంలో జరిగిన వివాదాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అసలు తెలంగాణ తల్లి విగ్రహమే కాదు, అది కాంగ్రెస్ పార్టీ విగ్రహం, కాంగ్రెస్ విగ్రహం అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వినిపించిన పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ విగ్రహ రూపురేఖలను మారుస్తాం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ, అటువంటి బతుకమ్మను దూరం చేశారు అని విమర్శలు వినిపిస్తే, కాంగ్రెస్ నుంచేమో తెలంగాణ తల్లికి కిరీటాలు, ఆభరణాలు కాదు, తెలంగాణ తల్లి ఒక సాధారణ గృహిణిలా ఉండాలి అనే సంకల్పంతోనే మేము ఈ విగ్రహ నమూనాను తీసుకొచ్చామని చెప్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు టీపీసీసీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి మనకు కాసేపట్లో జాయిన్ అవుతారు. కార్తిక్ గారు నమస్కారం. సో ఏంటి మొత్తంగా మళ్ళా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తే ఒక్కసారిగా విగ్రహం పెట్టడంతోనే విగ్రహం పెడితే తప్పేంటి అనే వర్షన్ కూడా మీ పార్టీ నుంచే వినిపిస్తుంది. సో ఏంటి, ఎలా చూడాలంటారు? సార్, అయితే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమంగా డిమాండ్ చేసింది ఏంటి? క్షమాపణ చెప్పి మీరు ఇక్కడ రాజకీయం చేయమని చెప్పింది. రాజకీయం ఎవరు చేయాలి? ఇది పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెప్పింది. ఈ రోజు కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఎందుకు క్షమాపణ చెప్పమన్నాము? మీకు తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి క్లియర్ గా చెప్పాడుగా, నాకు రాష్ట్ర ఏర్పాటు కాదు, రాష్ట్రాన్ని విభజించిన తీరుకు నేను వ్యతిరేకం అన్నాడుగా. మరి 12 ఏళ్ళు ఏం చేసినావు? విభజించిన తీరు నచ్చనప్పుడు ఆ తీరులో భాగమై పార్లమెంట్లో ఉన్నటువంటి మీ అన్నను ప్రశ్న అడగకుండా నువ్వు 11 రోజులు నిరాహార దీక్ష చేసి మరి 12 సంవత్సరాలుగా నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కలిసే ఉంటున్నావు కదా, ఆ తీరు నువ్వు ఎందుకు సరి చేయలేకపోయినావు? సో ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి కథలు చెప్పొద్దు. ఇవన్నీ ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో చెప్తే వింటారేమో కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇక్కడ మీరు వచ్చి ఏ స్టోరీలు చెప్తామంటే వినే ప్రసక్తి లేదు. అసలు ఈ రోజు ఒక కొత్త విమర్శ వినిపిస్తుందా లేదంటే అది వాస్తవం అనేది మీరే చెప్పాలి. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించడంతో ముసుగు తొలగిపోయింది. కాంగ్రెస్, జనసేన, చంద్రబాబు, మోడీ
అంతా కలిసే తెలంగాణపై కుట్ర చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. ఇప్పుడు సార్ గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం పైన విషయం చెప్పిన మాట తెలంగాణ ప్రజలు సమాజం అందరూ ఒప్పుకుంటారు కదా. ఒప్పుకున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ గడ్డ మీద ఒక వేదిక మీద నిలబడి వాడెవడో సినిమా యాక్టర్ అంట, వాని సినిమాని నేను చూడలేదు, అరే కేసీఆర్ అంట వారా నువ్వు, చిటికేస్తే 1000 తునకలు అవుతావు, నశం లేకుండా చేస్తాం కనుసైగ చేస్తే అని మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావే కదా. అప్పుడు అట్లాంటప్పుడు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్టైన్ చేయకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరు? ముందుగా బీఆర్ఎస్ పార్టీలే కదా. కానీ కల్వకుంట్ల తారక రామారావు గారు రాజకీయ అవసరాల కోసము పవన్ కళ్యాణ్కి భారత రాష్ట్ర సమితికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అని ప్రకటన చేసిన మాట వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ నాకు ఆగర్భ మిత్రుడు, ఆయన రాజకీయాల్లో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకున్న వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు కాదా? నిన్నగాక మొన్న ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆవేశంగా ఫిట్స్ వచ్చినలాగా ఊగిపోయి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీడియాతో ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కల్వకుంట్ల తారక రామారావు గారి భావజాలానికి నా భావజాలానికి పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదని మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? ఇప్పుడు తప్పించుకోవడానికి ఏంటి అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి డ్రామా ఆడుతున్నారు. ఒక్క ఊరిలో 2 కత్తులు ఎప్పుడు ఉండవు సార్. మతాలను అడ్డు పెట్టి రాజకీయం చేసేది బీజేపీ పార్టీ. బీజేపీ కాంగ్రెస్ అనే 2 కత్తులు ఒక ఊరిలో ఎప్పుడు కూడా ఉండవు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినటువంటి బీజేపీ పార్టీ, ఈ దేశాన్ని నిర్మించాలని ప్రాణాలు కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఎప్పుడు కూడా కలవవు. ఈరోజు 12 ఏళ్ళుగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదో సస్యశ్యామలంగా చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఒక టైంలో భారతదేశాన్ని మొత్తం ఆక్రమించాలని చాలా మంది వచ్చారు. కానీ ఒక టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు అన్ని పటాపంచలు అయిపోయినాయి. అట్లాగే 2028 అనేది టైం, ఈరోజు ఆ టైం వచ్చింది. కాకపోతే ఈ కాలం తిరగడం కోసం మాత్రమే ప్రజలు వేచి చూస్తున్నారు. 2028లో పెగిలించేస్తాం. ప్రజల నుంచి ఒక వర్షన్ వినిపిస్తోంది. చెప్పండి. తెలంగాణ తల్లి విగ్రహాల చుట్టూ, తెలంగాణ సెంటిమెంట్ల చుట్టూ ఇప్పుడున్న పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి తప్ప అసలు తెలంగాణ ప్రజానికం ఏం కోరుకుంటుంది, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది, తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి ఎందుకు అంతగా పట్టించుకోవట్లేదు, రాజకీయ విమర్శలతోనే సరిపెడతారా అని చెప్పి తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తుంది. మేమేమంటున్నామంటే ఈరోజు ఇది జస్ట్ ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంగానే మనం చూడొద్దు. తెలంగాణ రాష్ట్రంలో అసలు దురదృష్టం అసలు ఈ చర్చనే జరగకూడదు, కానీ జరిపించాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్లీ. పవన్ కళ్యాణ్ చర్చనే ఉండకూడదు. అయితే ఈ విషయాన్ని కేవలం పవన్ కళ్యాణ్ గా మాత్రమే దయచేసి చూడొద్దు సార్. ఇది ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత గురి తెలంగాణ అని బీజేపీ పార్టీ చేసినటువంటి వ్యాఖ్య అది ఒక సీరియస్ వార్నింగ్ గా తీసుకోవాలి. అదొక కాషన్ తెలంగాణ ప్రజలకు. బీజేపీ పార్టీ నేరుగా ఇక్కడ ఏమీ చేయలేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకున్నారు కదా, వచ్చి మా దగ్గర ప్రచారం చేయండి అని. సో నేరుగా బీజేపీ పార్టీ ఇక్కడ రాజకీయం చేయలేక, అది నెగ్గలేక పవన్ కళ్యాణ్ అనే ఒక అరాచక శక్తిని, ఆయన పవన్ కళ్యాణ్ కాదు, ఆయన పొలిటికల్ టెర్రరిస్ట్, ఆయన పిఎస్పీకే కాదు, ఆయన పీకేపీటీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ టెర్రరిస్ట్. ఆయన రాజకీయాల్లో ఒక విషపు కీటక పురుగు. ఆ విషపు కీటక పురుగును తెలంగాణ పైన బీజేపీ పార్టీ ప్రయోగిస్తుంది. మంచి పద్ధతి కాదు. తెలంగాణ రామూర్తి గారు, అదేవిధంగా జనసేన నుంచి ప్రేమ్ గాంధీ గారు. రామూర్తి గారు గుడ్ ఈవినింగ్. ప్రేమ్ గాంధీ గారు గుడ్ ఈవినింగ్. ఏంటి రామూర్తి గారు, మరలా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది, రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని అయితే అక్కడ తన పార్టీ ఆఫీసులో ఆవిష్కరించారు. ఏంటి అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి ఆ విగ్రహానికి సంబంధించి? తెలంగాణ తల్లి కాదండి ఆమె. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహాన్ని లాగానే చూస్తున్నారు తప్ప, ఆ చేతి గుర్తు మాతలాగా చూస్తున్నారు తప్ప ఇంకా వేరే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం అంతానా? తెలంగాణ ప్రజానీకం తెలంగాణ తీసుకొచ్చిన తల్లినే మొక్కుతారు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత పుట్టిన తల్లిని ఎవరు కూడా మొక్కరు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆయన మార్పు వచ్చిన తర్వాత మార్పు చేసే క్రమంలో విగ్రహాల మార్పు, గుర్తుల మార్పు, అదే విధంగా ఈ మార్పు కోసం ఆయన పాటుపడుతున్నాడు తప్ప ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఏ రోజు కూడా పాటుపడలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏంటంటే
గతంలో కూడా తెలంగాణ మీద విద్వేషపూరితమైన మాటలు మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో మేము కూడా వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా కోనసీమ కొబ్బరి చెట్టు అన్నప్పుడు కూడా మా జగదీష్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోయింది కూడా అక్కడ ఏంటంటే 2 మోరీలు కలిస్తే ఆ గోదావరిలో కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అన్నప్పుడు తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో వేప చెట్లు ఎండిపోయినాయి. మీ అందరికీ గుర్తుందో లేదో, చాలా గ్రామాల్లో కూడా వేప చెట్లు ఎండిపోయిన సందర్భాలు. సేమ్ రోగం వచ్చింది ఆడ కూడా సేమ్ రోగం వచ్చింది. అది తెలంగాణ ప్రజల దిశ తాకిందని చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించాం. అదే విధంగా తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేసింది అన్నప్పుడు కూడా వ్యతిరేకించడం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఏర్పాటు చక్కగా జరగలేదు. ఇక చక్కగా తింటుందండి, చక్కగా తింటుంది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు చక్కగా ఇప్పుడు 60 ఏళ్ళు దోసుకున్నది కదా, 60 ఏళ్ళు ఇబ్బంది పెట్టింది కదా. నేను అంటున్నా ఒక ప్రాంతం విభజించిన తీరుకు అంటున్నారు. అది ఏ తీరు చెప్పండి, మరి ఆయన చెప్పండి. ఏ తీరుగా విభజించాలని చెప్పండి. అంటే ఏ తీరుగా విభజించమంటారు? ఇప్పుడు మేము కొట్లాడద్దు, కొట్లాడకుండా రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. కొట్లాడితేనే వచ్చే పరిస్థితి కొట్లాడిల్లు. 69లో కూడా కొట్లాడి 369 మందిని కాల్చి చంపిల్లు అప్పుడు కూడా. దాని తర్వాత చాలా రోజులు భయపడ్డారు మా వాళ్ళు. ఎందుకంటే ఉద్యమం చేసి ఎక్కడ కాల్చి చంపుతారు అని ఆఖరికి తెగింపు వచ్చింది. ఇక దోసుకుంటారు కదా, మాకు కంప్లీట్ గా ఆగమవుతున్నాం. 53లో పుట్టిన ఆంధ్ర ఒక రాష్ట్రము తీసుకొచ్చి 56లో కలిపిన తర్వాత మాకు ఇబ్బంది జరిగింది. ఎందుకంటే కలిపినప్పుడు కూడా పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా తుంగలోకి తెక్కిళ్ళు. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణపై విషం కక్కుతున్నారా? తెలంగాణ రాజకీయాలపై ఒక ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరిగిందంటారు? మొత్తంగా ఏం జరుగుతుంది? నేను ఇంత ముందు కూడా చెప్పినా, ఎందుకంటే ప్రాంతీయవాదం అన్నది ఉండొద్దని ఒక దానికంటే పెద్ద వాదం ఏముంటుంది దేశంలో, జాతీయవాదం అని తీసుకొస్తున్నారు. జాతీయవాదము దేశ సమగ్రతకి ఇబ్బంది అవుతుంది, ప్రాంతీయవాదాలు ఉండొద్దని కొత్త మాట ఎవరైతే తీసుకొస్తున్నారో నేను మళ్ళీ కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ నోటకిలో వచ్చింది దేశ సమగ్రత. దేశ సమగ్రత అంటే ఏంటిదండి? జై గుజరాత్, గుజరాతీలు గుజరాతీ మేము మరాఠీలం, అదే విధంగా అయితే జై మహారాష్ట్ర మేము మరాఠాలో వాళ్ళము అనదా? అదే విధంగా గుజరాతీలు అనుకోరా? అదే విధంగా ఆంధ్ర అనుకోరా? తమిళ అనుకోరా? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఖచ్చితంగా ప్రాంతీయవాదం అన్నది ఉంటే బతుకుంటుంది. దేశం కూడా నా దేశం అన్నది ఉండాలి, నా ప్రాంతం అన్నది ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కుక్కలకు కూడా ఉంటది, ఈ మనుషులకు కూడా పోతే ఏంటండి? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏ విధంగా అయినా ఇప్పుడు ఒక ప్రాంతీయ భావం అనేది లేకుండా ఏ ప్రాంతం కూడా బతకదు. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నం మీద ఖచ్చితంగా నీళ్లు కలుతారు తెలంగాణ ప్రజలను కూడా చెప్తున్నా. ఎందుకంటే కుట్రలు చాలా సేధించినామండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, వంశీ గారు క్లియర్ గా ఒకటి చెప్తున్నా. 60 ఏళ్ళు గోసపడ్డ తెలంగాణ, ఇబ్బంది పడ్డ తెలంగాణ, నష్టపోయిన తెలంగాణ. ఈ ప్రాంత కరువుతో గూడికపోయింది, వలసలు పోయింది, చేన్లు ఎండిపోయినాయి, అదే విధంగా నెర్రలు వాసినాయి. ఘోరమైన ఇంకా గోదావరి మీద కృష్ణా మీద ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టిళ్ళు. సో ఇబ్బంది పెడితే కొట్లాడిన తర్వాత ఒక ప్రాంతంగా ఒక రాష్ట్రంగా తిరిగి సాధించుకున్న తర్వాత 8 ఏళ్ళు, దాదాపు 48 నుంచి 56 వరకు 8-9 ఏళ్ళు సపరేట్ గా ఉన్న తెలంగాణను తీసుకొచ్చి ఒక ఆంధ్రలో కలిపిన తర్వాత రామూర్తి గారు ఒక దశాబ్దం గడిచి మరో దశాబ్దం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ సాధన గురించి, తెలంగాణ ఏ విధంగా వచ్చింది దీని గురించి మాట్లాడుకున్నావా? ఏ విధంగా అభివృద్ధి సాధించాలో దాని గురించి మాట్లాడుకున్నావా? వంశీ గారు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇబ్బంది పడ్డ తర్వాత, నష్టపోయిన తర్వాత, నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలా, నష్టపెట్టిన రాష్ట్రానికి ఇవ్వాలా? అయినా కూడా నష్టపెట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చినా ఓర్చుకున్న తెలంగాణనేరా. మేము ఎవ్వరి నోట్లో మట్టి కొట్టదలుచుకోలేదు. వాళ్ళు రాజధాని నిర్మించుకోండి, వాళ్ళు అభివృద్ధి చెందండి, వాళ్ళు ఏడికైనా పోండి. కానీ మా ప్రాంతం మీద వాస్తవంగా చెప్పాలంటే కళ్ళలో నిప్పులు పోసుకోవద్దు. వాళ్ళు ప్రజలు మంచుకున్నారు. నువ్వు చెప్తున్నా ప్రాంతాలుగా విడిపోయినాం, అన్నదమ్ములా కలిసినాం. 9.5 ఏళ్ళు ఎక్కడ కూడా ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ మంచుకున్నాం. కానీ ఏ ప్రాంతానికి 9.5 ఏళ్ళు అంటే ప్రస్తుత సర్కార్ వచ్చాక విభేదాలు ఎక్కువ అవుతున్నాయా? 100% అండి, 100%. ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే June 2కి ఎందుకు ఈ మొదలు పెట్టింది? ఎందుకంటే June 2కి ముందు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఏ సంభాషణ జరిగింది? June 2 అన్న అంశాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు గుర్తొస్తారు. కాబట్టి ఆ రోజు మొత్తం మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పుదాం అనుకుంటే దానిలో సక్సెస్ అయ్యింది. మళ్ళీ కూడా చెప్తున్నా, కానీ ఈ కుట్రలు తెలంగాణ ప్రజలు అంత ఎడ్డులు కాదు. ఎడ్డి తెలంగాణ మోసం చేసిండు, గుడ్డి తెలంగాణ మోసం చేసిండు. కానీ ఇప్పుడు మేల్కొన్న తెలంగాణ, మేల్కొనే తెలంగాణ. యా, ప్రేమ్ గాంధీ గారు ఏం చెప్తారు? మొత్తంగా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, రాజకీయంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ మీరు ఏం చేసినా వివాదమే అవుతుంది. ఎందుకు వివాదాలతో రాజకీయం చేయాలనుకున్నారా, లేదంటే వివాదాలు సృష్టిస్తున్నారా మీపై? ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని విషయాల్లో. మా మిత్రుడు మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు
ఆ తీవ్రవాదంతో పోల్చిండు ఆయన. ఇక ఆయనకే తెలియాలి ఏందో ఏమో గానీ అసలు ఊహించినటువంటి అంశంతో పోల్చిండు. తీవ్రవాదులు ఎవరు, ఏం చేస్తున్నారు, ఏం సంగతి, వాళ్ళ పార్టీ ఏడగొట్టింది, ఏడగొట్టి అధికారం అంట అనుభవిస్తుందో వాళ్ళకి తెలియదా? ఎందుకు ఇవన్నీ? ఇక రాజకీయ అంశాల మీద మాట్లాడినా రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడారు. కొన్ని అంశాలు మాట్లాడకపోవడమే మంచిది. ఒకవేళ పార్టీల విషయం చూసుకోవాలంటే కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ అధికారం చేస్తా ఉంది? కాంగ్రెస్ ఈ దేశంలోనే పుట్టలే కదా. దేశంలో పుట్టని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో చేయొచ్చు, ఇక్కడ నాయకులు వాళ్ళు చేయొచ్చు, అన్ని చేయొచ్చు ఇక్కడ తెలంగాణ. కానీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి పార్టీ ఇక్కడ అధికారంలోకి ఉండొద్దా? కాంగ్రెస్ పుట్టిందే దేశంలో స్వాతంత్రం కోసము. మీరు కొత్త చరిత్ర చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ చరిత్ర మీరు చెప్పొద్దు. కాంగ్రెస్ పుట్టిందే దేశ స్వాతంత్రం కోసము. మీరు కొత్త చరిత్ర చెప్తారు, ఎవరికి తెలియని చరిత్రను. ఎవరికి తెలియని చరిత్ర చెప్పొద్దు. దేశంలో పుట్టినటువంటి పార్టీ అధికారంలోకి తీసుకురావచ్చు, ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు. అదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో పోటీ చేస్తామన్నా, ఈ రాష్ట్రంలో వస్తామన్నా గానీ అనేకమైనటువంటి విషయాల్ని జోడించి మాట్లాడి, అదే 11 రోజులు అంటున్నారు. కొన్న 10 సార్లు తిప్పి చూపించుండు. ఇగో చూడండి దాని తర్వాత అన్నది మాట్లాడా, దాని తర్వాత అన్నది చూపించాడు. ఆ చిన్న క్లిప్ మాత్రమే చూపిస్తాడు. అంటే నువ్వు మొత్తం అంశం చూడు, తెలుస్తుంది. అట్లనే 2005లా, 2009లా, 2000 కన్నా ముందులా అనేక సందర్భాలు పవన్ కళ్యాణ్ గారిని TV5 కూడా అడిగినప్పుడు ఆయన చెప్పిండుగా, నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని. ఆ విషయం ఎవరు చూపించారు? అది ఎక్కడ స్క్రోల్ కాదు. అరే వీళ్ళకి అనుకూలమైన విషయం రాగానే స్క్రోల్ అయితే ఉంటది. కానీ ఎందుకు 12 ఏళ్ల తర్వాత, ఎప్పుడూ లేనిది 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు అవసరం వచ్చింది అనేది ప్రశ్న. వంశీ గారు, రామూర్తి గారు సబ్మిషన్. ప్రేమ్ గాంధీ గారు మీకే ఒక చిన్న సబ్మిషన్. తెలంగాణ మీద ప్రేమ ఉంటే బీజేపీకి మీరు పొత్తు పెట్టుకున్న బీజేపీ, మీరు మొన్నటిదాకా కూడా బీజేపీలో ఉన్నారు. సరే, దాని గురించి ఎందుకంటే మీకు మంచి అవకాశం వచ్చిందని మీరు అంటున్నారు. సరే, ఓకే. నేను అంటున్నా, ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ అయితే వేరుగా చూడడం. 12 సంవత్సరాలు తెలంగాణ నీళ్ల మీద మళ్ళీ కూడా అంటున్నా, తెలంగాణ కృష్ణా గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కట్టిల్లా మీరు. మళ్ళీ కూడా చెప్తున్నా, అదే విధంగా జాతీయ హోదా ఒక్క ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అయితే దివంగత సుష్మా స్వరాజ్ గారు మాట ఇచ్చిండు. దాని తర్వాత బండారు దత్తాత్రేయ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మేమే చేపడతాం, ఒక్క పైసా కూడా ఎవరు ఖర్చు పెట్టదన్నారు. కానీ మీరు ఇవ్వలేదు. అయినా కూడా మేము వెనుకలు తగ్గలేదు, కట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ పూర్వము వాస్తవంగా ఒకటే ప్రాజెక్ట్ ఉంది, SRSP తప్ప 600 కిలోమీటర్ల మీద ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. మళ్ళీ కూడా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, 12 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్టు మీరు ఎందుకు నిర్మించలేదు? మీరు సవతి తల్లి ప్రేమే, ఓట్ల కోసం ప్రేమే, సీట్ల కోసం ప్రేమే తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే తీసుకురాలేదు. ఢిల్లీకి పోయి తెలంగాణ పవన్ ఇది కదా ప్రేమ అంటే. అన్న నేను చెప్తా, వారు చెప్పింది అనుకుంటే సమాధానం చెప్తా. గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏం చేసిందిరా అంటే బంగారు చెప్పండి మీరు. 9.5 సంవత్సరాలు ఏమైంది, ఏం కాలేదో ప్రజలు చూపించారు కానీ ప్రజలు వీళ్ళని వ్యతిరేకించారు. వీళ్ళని 9.5 సంవత్సరాల విషయం నాకు ఇవ్వండి, చెప్తా. అదే సాధ్యమైంది. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు, పామోద్లా కాదు. నీళ్లు నియామకాలు నిధులు అన్నము ఏ తెలంగాణ అది కూడా చెప్తా. ఏ తెలంగాణ బిడ్డకు న్యాయం జరిగింది? ఆయన అడిగిన ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం వంశీ గారు, నేను క్లియర్ గా అడిగినా దానికి సమాధానం చెప్పలేదు. మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ చేసి సమాధానం చెప్పడానికి నువ్వు చెప్పలేదు. ఏం కట్టావు చెప్పారు ఆయన, ఏం కట్టావు చెప్పు, ఏమి ఇచ్చినావు చెప్పు, ఏం కట్టినావు చెప్పు. తెలంగాణ నేల మీద, గోదావరి మీద, కృష్ణా మీద ఏం కట్టిలా బాబు? మీరు ఏం కట్టిలు? ఏం కట్టగట్టిల్లు అడుగుతున్నా, ఏం కట్టగట్టిల్లు మీరు తెలంగాణ నేలకు? ఏం లేదు, మీరు ఏం చేయరు. తెలంగాణ ఓట్లు సీట్లు కావాలి మీకు. దీన్ని ఇప్పుడు అడుగుతున్నారు. రేపు బొమ్మను కృష్ణా జిల్లా మీద వివాదం, అదే విధంగా గోదావరి మీద బొమ్మను రేపు అది వద్దు మీకు. ఒక్క నిమిషం ఆగండి వంశీ గారు, నన్ను క్వశ్చన్ మూడింటి సమాధానం చెప్పేస్తా. ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్ ఒకటే నిమిషం నన్ను అడిగిన దానికి సమాధానం సింపుల్ గా చెప్పేస్తా అండి. 9.5 సంవత్సరాల్లో నీళ్ల విషయంలో 9 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది అన్నది పార్లమెంటు మేం కాదు. ఒక్క నిమిషం ఆగు.
9 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుందని మేము అనలేదు. అదే విధంగా పార్లమెంట్ అదే విధంగా ఒక్క నిమిషం రేవంత్ గారు సమయం ఇస్తే ఆగండి. ఆగండి భయ్. మీరు అడిగారు కదా, మీరే కదా అడిగింది, 9.5 ఏళ్లలో ఏం చేశారని. అడిగారు కదా, ఆన్సర్ తీసుకుందాం. మళ్ళీ మీకు సమయం ఇస్తా నేను. చెప్తా. నీళ్ళ విషయంలో చెప్తున్నా. ఎస్ఆర్ఎస్పీ ఒకటే ఉండేది 600 కిలోమీటర్లు. ఎస్ మేము వచ్చిన తర్వాత గౌరవ కేంద్రం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని 400 నుంచి 500 అయితే టీఎంసీ నీళ్లు తోడుకుంటున్నది నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన నిజం. అదే విధంగా 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కంటే 20 లక్షల ఎకరాలు నీళ్లు అందిస్తున్నది వాస్తవం. అది కూడా మీకు సంబంధించిన రామత్ గారు ఇదంతా తెలిసిందే. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి గురించి కాదు మన డిబేట్. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి గురించి కాదు డిబేట్. సమయం ఇస్తా ప్రేమ్ గాంధీ గారు, మీకు కూడా సమయం ఇస్తా. ప్లీజ్ హోల్డ్. కార్తిక్ గారు, ఏంటి అసలు అంటే తెలంగాణపై విషం చిమ్ముతూ ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత 9.5 ఏళ్లలో తెలంగాణలో ఎవరు అడుగు పెట్టకుండా మేము తెలంగాణకు కాపలా కాసాం, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసాం, తెలంగాణను అభివృద్ధి చేశాం అని బీఆర్ఎస్ వర్షన్ వినిపిస్తుంది. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పరిణామాలు జరుగుతున్నాయనేది ఒకటి. 2, మొత్తంగా ప్రధాని భాగ్యనగర్ పర్యటనలో ముందుగా మీ సీఎంని కలిశారు. ఆ సీఎంని మాతో చేతులు కలపండి అన్నారు. ఆ తర్వాత నుంచే తెలంగాణ రాజకీయంలో ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా రేవంత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, పూర్తి కాంగ్రెస్ అనట్లేదు, రేవంత్ కాంగ్రెస్ అనేది మొత్తంగా భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ అవ్వబోతుంది. ఈ గేమ్ ప్లాన్లో రేవంత్ కూడా భాగమే అన్న విమర్శ వినిపిస్తుంది. ఏమో ఆన్సర్ చేస్తారు సార్. ఫస్ట్ రేవంత్ కాంగ్రెస్ అనేది ఏం లేదు. ఇదంతా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి తర్వాత నిన్న అంటే రీసెంట్గా పూర్తిగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో 150 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నటువంటి ప్రజాప్రభుత్వంగా సృష్టించినటువంటి రికార్డు. ఇట్లాంటి అన్ని గత ప్రభుత్వ కృషి ఏం లేదు. గత ప్రభుత్వం కృషి జీరో. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు వాడకుండా మేము రామూర్తి గారు ప్లీజ్ ఒకటి వారు హ్యాపీగా ఇంట్లో కూర్చొని లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము అనేకమైన ప్రయాసాలు ఎదుర్కొచ్చి ఇక్కడ. సో ఒక విషయము దయచేసి చర్చను ముందుకు తీసుకెళ్లడానికి వారు సహకరిస్తే అది వారికి కూడా మంచిగా ఉంటుంది. అదైతే మంచిగా ఉంటది. మాటకు మాట అంటే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీకే సమయం ఇస్తా. స్టేట్ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. 9.5 ఏళ్ల కాలంలో మేము ఎక్కడా కూడా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా చూడలేదు, ఎవరిని కూడా దరిచేరనివ్వలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సరికొత్త పరిణామాలు తెలంగాణ ముఖ చిత్రంలో కనిపిస్తున్నాయి. అందులోనూ భాగ్యనగర మోదీ పర్యటన తర్వాత రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారుతుంది. ఇందుకు రేవంత్ కారణం అంటూ కూడా విమర్శ వినిపిస్తుంది. అయితే సార్, ముందుగా మా ప్రేమ్ గాంధీ అన్న జనసేనలోకి వచ్చిన తర్వాత మొదటిసారి చర్చలో పాల్గొంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ ప్రేమ్ గాంధీ అన్న. మీకు పర్సనల్ గా, మీ పార్టీకి కాదు, మీకు పర్సనల్ గా మీరు పొలిటికల్ గా మంచిగా వారంటే వారు ఎప్పుడైనా శాసనసభలో ఎమ్మెల్యే కావాలన్నది వారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. అయితే ఇందులో కోరిక నెరవేరాలి అంటే సపోర్ట్ ఇస్తున్నట్టేనా? అందుకే వాళ్ళ పార్టీకి కాదు, ప్రేమ్ గాంధీ అన్న కానీ మాత్రమే చెప్పిన. ఎందుకంటే వారు వ్యక్తిగతంగా మంచి రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా. అయితే ఇందులో రేవంత్ కాంగ్రెస్, ఇంకో కాంగ్రెస్ అని ఏం లేదు, కాంగ్రెస్ అంతే. సో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి తాలూకు కార్యక్రమాలు, ఇప్పుడు 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన ఈ రికార్డు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఏదో ఒక రకంగా ఒక మసిబూసి బట్టగాల్చి మీదేసేస్తే అసలు విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు మనం చర్చ చేస్తున్నాం కదా. అసలు ఈరోజు మనం చర్చ ఏం పెట్టుకోవాలి? స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి స్కూల్ ఈరోజు ఓపెనింగ్ జరిగింది. గవర్నర్ గారు అక్కడికి వచ్చారు, మంచి అక్కడ కార్యక్రమం జరిగింది. మంచి ఎకో పార్కు ఇనాగరేషన్ జరిగింది. తర్వాత మన ఆరుట్లలో మంచి స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది, గవర్నమెంట్ బస్సు పెట్టింది. పిల్లలకు కాదు మూసేయడం, అది మూసేయడం అనేది కూడా మళ్ళీ డైవర్షన్. అయితే ఎందుకంటే అవి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వల్ల ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ ని మూసేస్తున్నాం. అయితే అంటే ఏంటంటే ఇట్లాంటి ఒక మంచి చర్చ జరగాల్సిన చోట మనం అనవసరమైనటువంటి చర్చలోకి వెళ్ళిపోయి ఏంటంటే తెలంగాణ సమాజము మర్చిపోయి
మానిపోయినటువంటి గాయాలపైన తట్టి కారం పొడి చల్లి మరి ఎవరు ఇక్కడ చల్లుతున్నారు ఆ కారపొడి? బీజేపీ పార్టీ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తర్వాత గురి తెలంగాణే అని చెప్పి తట్టి లేపి మళ్ళా ప్రాంతీయవాదాన్ని లేపుతుంది. జాతీయవాదానికి ప్రాంతీయవాదానికి తేడా తెలియనేటువంటి ఆయన ఓ డిప్యూటీ సీఎం, ఆయన గురించి మనం చర్చ చేయడము బాధాకరం సార్. అయితే ఈ రోజు నేను ఒక విషయం సార్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. విమర్శకి ఏం ఆన్సర్ చేస్తారు? ఏంటిది విమర్శ? బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో మేము సార్ వాళ్ళు ఏముంది సార్, 9.5 పాలనలో ఉమ్మడి హైదరాబాద్ గా అధికారికంగా ఇక్కడ రాష్ట్రం ఉంది. సో ఇక్కడ 10 ఏళ్ళు వాళ్ళందరూ ఇక్కడ రాజకీయం చేసిర్రు. కాకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అది ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఈ రోజు సపరేట్ రాజధాని అయిపోయింది కాబట్టి ఈ రోజు ఇవన్నీ బయటికి వస్తున్నాయి. అంతేగాని ఆ రోజు కూడా అన్ని జెండాలు ఉన్నాయి. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అన్ని రాజకీయాలు చేసిరు. కానీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వస్తున్నారన్నది కదా. నాకు అదే సరికొత్త వ్యూహం ఏంది అంటే ఆ వ్యూహంలో మీరే కీ రోల్ అని కూడా కాదు కదా. ఆ వ్యూహమే ఏంది అంటే తెలంగాణ సమాజంలో శాంతి భద్రతల విఘాతం కలిగించాలన్న బీజేపీ పార్టీ కుట్రని ఆ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజము సిద్ధంగా ఉండాలని చెప్తున్నా. అయితే ఒక్క నిమిషం నాకు సార్, ఇది ఒక జర్నలిస్ట్కి సంబంధించిన విషయం. ఒక జర్నలిస్ట్కి, ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాళ్ళు బాధ్యతగా ఇక్కడ వార్తలు చదువుతారన్నది తెలంగాణ సమాజం నమ్మేటువంటి అంశం. మొత్తం టోటల్ ఓవరాల్ తెలంగాణలో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు అయితే అంటే నా జర్నలిస్ట్ గురించి వివరంగా ఈ టాపిక్ సంబంధించింది. అయితే ఆ జర్నలిస్ట్ ఒక వార్త ఏం చెప్పింది అంటే తెలంగాణ రాష్ట్రంలో మానిపోయిన గాయాన్ని మీరు ఎందుకు తట్టి లేపుతున్నారు? ప్రాంతీయవాదం వేరు, జాతీయవాదం వేరు కదా. ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో మా ప్రాంతం అనే ప్రేమ ఉంటుంది అన్న వర్షన్లో ఆమె చెప్తే దానికి జనసేన నుంచి కౌంటర్ ఏంటి తెలుసా? ఒసై తెలంగాణకి తన ఓన్ మనీ ఇచ్చి హెల్ప్ చేశారు, నీకేం తెలుసే తన గురించి. జనసేన అంటే వాళ్ళ ప్రతినిధి పెట్టిండు ఇది. సో ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ పెద్ద పేదల కోసం చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్. అయితే అని చెప్పి కొన్ని ఇంకా కిందికి వల్గర్గా వెళ్ళిపోయింది. అయితే నేనేమంటున్నా సార్, ఎవరికి ఉచితంగా ఇడేం పెడతలేరు సార్. ఎవరికి ఉచితంగా పెడతలేరు. ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఒక చిన్న పాప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పిపోయి ఈ రోజుకు దగ్గరగా సబ్జెక్టు కరెక్షన్ 14 రోజులు అవుతుంది. పాపను కనిపెట్టడానికి దిక్కులేదు, పౌరులకు ఆ రాష్ట్రంలో రక్షణ ఇచ్చడానికి దిక్కులేదు. కంప్లైంట్ ఏనిక పోయిన పిల్లగాడు ఇంతకుముందే మన దగ్గర కూడా చర్చ జరిగింది, ఏమైనాడో ఎవరికి తెలియదు. ప్రతిపక్షం అడిగితే దానికి ఎదురుదారికి దిగుతుంది ప్రభుత్వము. గాడ ఉన్న డిప్యూటీ సీఎం ఉన్న కాడ రాష్ట్ర ప్రజల్ని బాగా చూసుకోనికే చేత కాదు. సాక్షాత్తు పిఠాపురంలో వెలివాడలో నిలబెట్టిరు దళితులని. మహాప్రభు మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అంటే అక్కడ న్యాయం చేయడానికి దిక్కులేదు. కానీ ఈ రోజు తెలంగాణలో రామూర్తి గారికి సమయం ఇవ్వాలి. మళ్ళీ ప్రేమ్ గాంధీ గారు ఏంటి అంటే ఒక పదవి ఇచ్చారు, ఒక బాధ్యత ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ బాధ్యతనే సక్రమంగా నిర్వర్తించలేని జనసేన, ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం తెలంగాణకు వచ్చి కొత్తగా చేసేదేముంది, తెలంగాణకు రావాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తా అన్న? ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ అన్న, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా. ఇంతకుముందు అడిగి నేను మర్చిపోయినా. అసలు ఇండియాలోనే పుట్టని కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఫౌండెడ్ ఇన్ బాంబే December 28, 1885 ఎట్ గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్. దీంట్లో 73 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేశారు. స్వాతంత్రం రాకముందు విషయం అయితే బాంబేనే కదా, అయితే బాంబే ఇండియానే కదా. సమయం ఎక్స్టెండ్ చేసి మరి చర్చ కొనసాగిస్తున్నాం, దయచేసి సహకరించండి. ప్రేమ్ గాంధీ గారు పాయింట్కి రండి. ఇప్పుడు నేనేమంటున్నా సార్, మీరు అంటున్నారు అక్కడ అభివృద్ధి నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పిఠాపురమే గానీ లేదా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి అంశం దళితులను బయట నిలబెట్టడమా సార్? మారుమూల ప్రాంతానికి అరే వినండి, మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను. దళితులను బయట నిలబెట్టిన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అరే మీరు వినండి, మీరు చెప్పిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తా. మారుమూల ప్రాంతానికి కూడా రోడ్లు పోయినాయి, రవాణా సౌకర్యం వచ్చింది, విద్యుత్ సౌకర్యం వచ్చింది. తెలంగాణలో కూడా అందరికి వచ్చింది, అన్ని రాష్ట్రాల్లో వచ్చింది. స్పెషల్ స్కూల్స్ సార్, అవకాశం దొరికింది గిరిజన ప్రాంతాల్లో రోడ్డు, ప్రాంతాల్లో విద్యుత్, ఇవన్నీ అవకాశాలు చేస్తూ నేనేమంటారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చేసిన అంశము అన్ని పత్రికల్లో చూసినాము.
తర్వాత మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి చూస్తే గత సరే ప్రభుత్వం సరే ఇక 200 హైదరాబాద్ లో సంవత్సరాల కార్యాచరణ ఎలా సంవత్సరాల ఉండబోతుంది? రండి రండి రండి, రాజకీయ విమర్శలు సరే, ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది జనసేన? తప్పకుండా సార్. ఇప్పుడు నేను గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడి ఒకటి తెలంగాణలో సామాజిక తెలంగాణ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు రావడము, జనసేన పార్టీ నిలబడము, జన సైనికులంతా ముందుకు రావడము, ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం అసలు అందరూ ఊహించిన దానికన్నా రెండింతలు ఉత్సాహంతో జరిగింది. తప్పకుండా చెప్తా ఉన్నాము, రాబోయేటువంటి తరంలో జనసేన అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేన సత్తా ఏదో చూపిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందరూ ఏమనుకుంటారు, లేదు లేదంటారు సార్. 1,00,000 మంది సభ్యులు ఉన్నారు, 1,00,000 మంది సభ్యత్వం ఉంది ఇక్కడ. గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిర్రు, ఎంపీటీసీలుగా పోటీ చేసిర్రు, సర్పంచ్ గా పోటీ చేసిర్రు, కౌన్సిలర్ గా పోటీ చేసిర్రు. అయితే కొత్త సమయం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడానికి కూడా కదా పార్టీ యొక్క అంతర్గతమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇలా మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదులుగా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాము. ఆ రాజకీయ తెలంగాణలో అభివృద్ధి కోసం మాట్లాడే అంశము, ప్రశ్నించేటువంటి గొంతు కావాలనేటువంటి అంశంలో ఇలా మీరు ముందుకు వచ్చింది కాబట్టి స్వాగతించాలి. క్వశ్చన్ మీకు, ఇక్కడైనా రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ విమర్శలు ఇవన్నీ నేరుగా మీరే చేస్తారా? ఇక్కడ కూడా జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి చేస్తారా చెప్పండి? మన చేత లేదండి జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఆయన జనసేనలో ఉన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ సో మీ చేతిలో ఏం లేదు ఇక్కడ. రామూర్తి గారు, ఏం జరగబోతుంది తెలంగాణలో? రకరకాల రాజకీయ సమీకరణాలు వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు విగ్రహాంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది అయినా, తెలంగాణ ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా మా నుంచి ధీటైనా జవాబు వస్తుంది. 100% రాసి పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణకు శ్రీరామ రక్ష గౌరవ కేసీఆర్ గారు మా పార్టీ తెలంగాణ కాపాడితే మాత్రం తెలంగాణ విషయంలో ఇక్కడ నా మనోభావాలు దెబ్బతిన్నట్టు మాట్లాడినా, తెలంగాణ అస్తిత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగినా మా నుంచి గట్టి స్పందన ఉంటుంది. అదే విధంగా ఈటికా జవాబు పత్తేసే దెంగే ఏ విధంగా అన్నాం, ఈసారి కూడా ఏమంటుందంటే ఖచ్చితంగా పత్తరికా జవాబు రాడ్సే దెంగే అన్నట్టు బలంగా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, ప్రేమ్ గాంధీ గారు, రామూర్తి గారు ఎజెండాలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా తెలంగాణలో రకరకాల రాజకీయ సమీకరణాలు వినిపిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం నడిచింది, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రజలు మాత్రం రాజకీయ విమర్శలు కాదు, పాలనకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాలి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి చర్చ జరగాలి, తెలంగాణ పురోగతికి సంబంధించి చర్చ జరగాలని ప్రజలైతే ఆశిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆ వైపు అడుగులు వేస్తాయని ఆశిద్దాం. ఇది వాళ్ళ ఎజెండా. మరో అంశంతో